Hello dear students, welcome back to our channel. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఈ చాప్టర్ చాలా చిన్నది, ఫిజిక్స్లో ఓన్లీ 1 and 2 క్వశ్చన్స్ మాత్రం వస్తుంటాయి. సో మనం ఈ చాప్టర్ మైండ్ మ్యాప్స్, పీవైక్యూస్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఎగ్జామ్లో అడుగుతారో అన్నీ ఈ వీడియోలో 10 minutes లోపు రివైజ్ చేసుకుందాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్ట్స్ రివిజన్ వీడియోస్ అన్నవి, మైండ్ మ్యాప్స్ అన్నవి పోస్ట్ చేస్తున్నాం. మా ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మీకు పీడిఎఫ్స్, పీవైక్యూస్, క్వశ్చన్ పేపర్స్ ఏవైనా అక్కడ షేర్ చేస్తాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ చాప్టర్ అనేది క్లియర్గా మీకు రివిజన్ అయిపోతుంది ఒక 10 minutesలో. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2023లో ఒక క్వశ్చన్ వచ్చింది, 2024లో 1 క్వశ్చన్ అండ్ 2025లో కూడా మనం సేమ్ ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ చాప్టర్ నుంచి. అండ్ ఈ చాప్టర్లో మీకు మ్యాక్సిమం కాన్సెప్ట్స్ క్లియర్ అయితే చాలు. ఫార్ములాస్ అన్నవి చాలా కొన్నే ఉంటాయి. ఆ కొన్ని ఒక 2 ఫార్ములాస్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. 4 marks అన్నవి మీకు గ్యారంటీగా ఫిజిక్స్లో వస్తాయి. సో ఫస్ట్ మనం ఈ చాప్టర్లో మాట్లాడుకునేది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో మోస్ట్లీ స్ట్రెస్కి, స్ట్రెయిన్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా ఈజీ కాన్సెప్ట్. స్ట్రెస్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాడీ పైన మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నది బాడీకి ఇచ్చినట్లయితే ఒక డీఫార్మింగ్ ఫోర్స్ అన్నది బాడీ అన్నది ఇస్తుంది, అంటే రెసిస్టెన్స్. ఇప్పుడు చూడండి, ఒక ఫోర్స్ అన్నది షేప్ చేంజ్ చేయడానికి ఎక్స్టర్నల్గా మనం ఇస్తున్నాం ఫోర్స్ 1 అని, F1 అని అనుకుంటే, ఒక బాడీ అన్నది ఆ బాడీ షేప్ అన్నది చేంజ్ చేయనివ్వకుండా ఇంటర్నల్గా ఒక రెసిస్టెన్స్ ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుంది. దాన్ని డీఫార్మింగ్ ఫోర్స్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు అ డీఫార్మింగ్ ఫోర్స్. సో ఆ డీఫార్మింగ్ ఫోర్స్ అన్నది ఆబ్జెక్ట్ ఇస్తుంది, ఆ F ఫోర్స్కి చేంజ్ అవ్వకుండా. ఈ F ఫోర్స్కి ఎగనెస్ట్గా డీఫార్మింగ్ ఫోర్స్ అన్నది బాడీ లోపల క్రియేట్ అవుతుంది. రెసిస్టెన్స్ ఫోర్స్ అని కూడా అంటాం ఈ డీఫార్మింగ్ ఫోర్స్ని. సో ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే చేంజ్ అవ్వనివ్వకుండా ఇస్తుందో, సో దాన్ని రీస్టోరింగ్ ఫోర్స్ అని కూడా అంటాం. సో స్ట్రెస్ ఈక్వల్స్ టు రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా అని రాసేస్తారు, ఎక్స్టర్నల్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని రాస్తారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు, రీస్టోరింగ్ ఫోర్స్. రీస్టోరింగ్ ఫోర్స్ రెసిస్టెన్స్ ఏదైతే ఎగనెస్ట్ దిస్ ఫోర్స్ ఇస్తుందో అది రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. సో స్ట్రెస్ ఈక్వల్స్ టు రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇక్కడ మీరు యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఫర్ ఎవ్రీ క్వాంటిటీస్ అనేది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో అలాగా మనం మాట్లాడుకుంటాం. సో స్ట్రెయిన్ అంటే ఏంటి? స్ట్రెయిన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే, ఇది ఒక స్క్వేర్ అన్నది ఆబ్జెక్ట్, నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నది యాక్ట్ చేశాను దీనిపైన. సో ఈ ఆబ్జెక్ట్ అన్నది ఈ షేప్లోకి చేంజ్ అయిపోయింది, స్క్వేర్ అన్నది రెక్టాంగిల్లోకి చేంజ్ అయిపోయింది అనుకోండి. సో స్ట్రెయిన్ అన్నది ఏమవుతుందంటే చేంజ్ ఇన్ డైమెన్షన్స్, ఎంతైతే డైమెన్షన్ చేంజ్ అయిందో బై ఒరిజినల్ డైమెన్షన్ ఎంత ఉందో. సో వెన్ a size or a shape of a object is changed under some external force, the body is said to be strained. సో ఇప్పుడు ఏదైనా ఒక బాడీ అన్నది దాని సైజ్ కానీ షేప్ కానీ చేంజ్ అయితే అది స్ట్రెయిన్ అన్నట్టు. సో ఆ స్ట్రెయిన్ని మనం చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ రాసుకుంటాం. సో ఇక్కడ చేంజ్ ఇన్ డైమెన్షన్ అంటే ఫైనల్గా, ఇనిషియల్గా ఎంత ఉండేది మైనస్ ఫైనల్గా బై ఇనిషియల్ ఎంత ఉండేది. సో ఈ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఇవి మీకు అర్థమైతే సగం చాప్టర్ అన్నది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ లా అన్నది ఒకటి చూడొచ్చు, హుక్స్ లా. సో ఈ హుక్స్ లా ఏమంటుందంటే, ఎనీథింగ్, ఇప్పుడు స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇప్పుడు మనం ఒక బాడీ పైన ఎంతైతే స్ట్రెస్ అన్నది ఇస్తున్నామో దిస్ సేమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అన్నది ఇక్కడ మనం కేగా తీసుకున్నట్లయితే స్ట్రెస్ ఈక్వల్స్ టు కే ఇంటూ స్ట్రెయిన్. సో ఇక్కడ కే అన్నది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇప్పుడు మీరు ఇక్కడ కొత్త వర్డ్ అన్నది వింటున్నారు, ఎలాస్టిసిటీ అని. ఎలాస్టిసిటీ అంటే ఏదైనా ఒక బాడీ అన్నది మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చినప్పుడు చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయ్యి సేమ్ పొజిషన్కి వస్తున్నట్లయితే అది ఎలాస్టిసిటీ అంటాం. సో కొన్ని రిజిడ్ బాడీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిజిడ్ బాడీస్ ఉన్నప్పుడు మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత ఇచ్చినా సరే ఆ బాడీ యొక్క షేప్ అండ్ సైజ్ అన్నది మారదు. వాటిని రిజిడ్ సర్ఫేసెస్ అంటారు, రిజిడ్ బాడీ అంటారు. బట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఖచ్చితంగా స్ట్రెయిన్ అండ్ స్ట్రెయిన్ అన్నది ఉంటుంది, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
సో ఇక్కడ మీరు క్లారిటీ వచ్చి ఉండొచ్చు, రిలేషన్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అన్నది మనకి హుక్స్ లాలో తెలుస్తుంది. సో స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఇక్కడ మీరు మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ రాసుకుంటేట్లయితే స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ K ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. స్ట్రెస్ అంటే మనం ఫోర్స్ బై ఏరియా, రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా రాసుకోవచ్చు. స్ట్రెయిన్ అంటే మనం చేంజ్ ఇన్ మెజర్మెంట్ బై ఒరిజినల్ మెజర్మెంట్. సో ఇక్కడ మనం ఇంకో విధంగా రాసుకోవచ్చు, F/A ఈజ్ డైరెక్ట్ ఇంటూ X బై డెల్టా X. సో ఇది మనం K వాల్యూ రాసుకోవచ్చు. K అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ మాడ్యులస్. సో ఇక్కడ సేమ్ టాపిక్ మాట్లాడుతున్నాం, ఎలాస్టిక్ మాడ్యులై. సో ఈ ఎలాస్టిక్ మాడ్యులై అంటే ద రేషియో బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. స్ట్రెస్కి స్ట్రెయిన్కి రేషియో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. సో ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ బట్టి ఆ ఆబ్జెక్ట్ అనేది ఎటువంటి టైప్ అన్నది మనం చెప్పచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా నోట్ చేశాడు, ఎలాస్టిక్ మాడ్యులస్ ఇస్ ఫౌండ్ టు బి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మెటీరియల్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎలాస్టిక్ మాడ్యులస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఎలాస్టిక్ మాడ్యులస్ అన్నది ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ స్ట్రెస్ కావాలి, స్ట్రెయిన్ అన్నది తక్కువ అవుతుంది, అంటే చేంజ్ తక్కువ అవుతుంది, ఫోర్స్ అన్నది ఎక్కువ కావాలి. అదే ఎలాస్టిక్ మాడ్యులస్ తక్కువ ఉందనుకోండి, స్ట్రెస్ అన్నది చిన్నది ఇచ్చినా సరే స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎలాస్టిక్ మాడ్యులస్ ఒక ఆబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్న ఆబ్జెక్ట్కి ఎలాస్టిక్ మాడ్యులస్ తక్కువ ఉందనుకోండి, చిన్న ఫోర్స్ చిన్న స్ట్రెస్తోనే ఎక్కువ స్ట్రెయిన్ అనేది వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు ఫస్ట్ అర్థం కావాలి. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ కూడా గుర్తుండిపోతాయి. సో యంగ్స్ మాడ్యులస్ అంటే ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ టెన్సైల్ స్ట్రెస్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు, FL/A ఇంటూ డెల్టా ఎల్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సో ఈ యంగ్స్ మాడ్యులస్ మీద కూడా చాలా PYQs అనేవి వచ్చాయి. సో ఇవి డైరెక్ట్గా మీరు క్వశ్చన్ టైప్ ఫార్ములా బేస్డ్ అడగడు. Y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F. సో ఇక్కడ మనం రిలేషన్స్ ఈ ఫార్ములా నుంచి రాసుకున్నట్లయితే Y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F అన్నది అవుతుంది. F అంటే రీస్టోరింగ్ ఫోర్స్. సో Y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, Y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, Y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ లెంత్. సో ఈ 4 ఫార్ములాస్ మీద కూడా చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, సిచ్యువేషన్ బేస్డ్. Y1/Y2 ఈక్వల్స్ టు F1/F2. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫార్ములాని మనం ఎలా రాసుకోగలమంటే mgl/πr² ఇంటూ డెల్టా ఎల్. ఏ అన్నది πr² తీసుకున్నాం, F అనేది mg తీసుకున్నాం. సో mగా కూడా మీరు అడగచ్చు, F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m. సో Y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m, Y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². సో ఇది కూడా రాసుకోండి, Y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². సో ఈ ఫార్ములా మీద కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతాయి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఈ ఫార్ములా నుంచి వస్తాయి. ఈ ఫార్ములా నుంచి కూడా మీరు క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. PYQsలో చాలా ఇంపార్టెంట్గా అడిగాడు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో అనేది చాలా ఈజీ, లాటరల్ కాన్స్టెంట్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ ఎన్లాంగేషన్ స్ట్రెయిన్. ఇప్పుడు దీనికి యూనిట్స్ అనేవి ఉండవు, జస్ట్ ఓన్లీ ఒక పాయిజన్ రేషియో ద్వారా మనం ఒక ఎలాస్టిక్ నేచర్ని చెప్పచ్చు, ఎలాస్టిక్ లిమిట్ ద రేషియో. సో ఇక్కడ ఫార్ములా కూడా అంతే. సో లాటరల్ కాబట్టి డెల్టా D/D బై లాంగిట్యూడినల్ కాబట్టి డెల్టా L/L. ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రావు, కానీ డైరెక్ట్గా మీకు పాయిజన్ రేషియో ఆఫ్ స్టీల్ కానీ అల్యూమినియం ఎలాయ్స్ కానీ అడగచ్చు. సో ఇక్కడ స్టీల్ అంటే 0.28 అండ్ 0.30 అండ్ అల్యూమినియం టాయిన్స్కి 0.33. సో ఇక్కడ మీకు యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ స్ట్రియర్స్ మాడ్యులస్ అండ్ పాయిజన్స్ రేషియో యొక్క డిఫరెన్స్ అండ్ రిలేషన్స్ అడుగుతుంటాడు. యంగ్స్ మాడ్యులస్ అంటే మనం ఆల్రెడీ చూసాం, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెస్ స్ట్రెయిన్. సో ఇక్కడ బల్క్ మాడ్యులస్ దగ్గర మనం వాల్యూమ్ అనేది వాడతాం. షియర్ మాడ్యులస్ మనం చూసుకున్నట్లయితే ఏరియాని కన్సిడర్ చేస్తాం. సో పాయిజన్ రేషియో మనం మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ. సో ఈ రిలేషన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా క్వశ్చన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే వర్క్ డన్ అగైన్స్ ద ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్. సో ఫోర్స్ ద్వారా ఏదైతే ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుందో దాన్ని ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో దాన్ని కూడా మీరు ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ ఇంటూ వాల్యూమ్ అయినా రాసుకోవచ్చు, ఆర్ 1/2 స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. 1/2 స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్. సో ఇక్కడ మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ ఏదైనా ఒకటి ఇవ్వకపోతే యంగ్స్ మాడ్యులస్ నుంచి మీరు కనుక్కోవచ్చు. యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాబట్టి. సో ఈ కింద ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, పర్ యూనిట్ వాల్యూమ్ అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి కూడా PYQs చాలా వచ్చాయి, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి.
స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక వైర్ని మనం ఖచ్చితంగా అలాగా అప్లైడ్ ఫోర్స్తో స్ట్రెస్ చేసినట్లయితే దాని గ్రాఫ్ అనేది మనకి ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రెస్, ఇది స్ట్రెయిన్ యాక్సిస్ తీసుకున్నట్లయితే సో ఎట్ సర్టెన్ యాక్సిస్ ప్రపోర్షనాలిటీ లిమిట్ అనేది ఉంటుంది. స్ట్రెస్ అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్కు స్ట్రెయిన్ ఉంటుంది. సో ఏ వరకు ఈ ఫార్ములా అన్నది అప్లికేబుల్ అవుతుంది. బీకి వచ్చేసరికి ఈల్డ్ పాయింట్ అంటాం. సో ప్రపోర్షనాలిటీ అన్నది ఆగిపోతుంది. సి నుంచి మనం డీకి వచ్చేటప్పటికి వైర్ అన్నది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈకి వచ్చేసరికి ఆ వైర్ అనేది 2 పీసెస్గా ఫ్రాక్చర్ అయిపోతుంది. సో ఈ గ్రాఫ్లో మనకి స్ట్రెచ్ చేస్తే ఒక వైర్ని సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయో ఒక్కొక్క పాయింట్లో ఇచ్చాడు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ గ్రాఫ్. ఇక్కడ పాయింట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ లిమిట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హుక్స్ లా ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టు లీనియర్ పార్ట్. సో ఈ లీనియర్ పార్ట్ దగ్గరే వరకే హుక్స్ లా అన్నది వ్యాలిడ్ అవుతుంది. అంటే స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఫార్ములాస్ ఇచ్చాడు. ఈ ఫార్ములాస్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వస్తాయి. యంగ్స్ మాడ్యులస్ అంటే FL/πr² × Δl. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడి నుంచే క్వశ్చన్ వస్తుంది. 2025లో వస్తుంది. సో ఇక్కడ రిజిడిటీ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీకి ఫార్ములా, బల్క్ మాడ్యులస్కి ఫార్ములా అండ్ పాయిజన్స్ రేషియోకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీకి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు 1/2 × స్ట్రెస్ × స్ట్రెయిన్ × వాల్యూమ్ ఆఫ్ ది వైర్. సో ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇస్తే 1/2 స్ట్రెస్ × స్ట్రెయిన్. సో ఇక్కడ మీకు స్ట్రెస్ ఇవ్వచ్చు, స్ట్రెయిన్ ఇవ్వచ్చు, ఏదైనా ఒక వాల్యూ ఇస్తే యంగ్స్ మాడ్యులస్ నుంచి ఎలా తెచ్చుకోవచ్చో అది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ వర్క్ డన్ ఇన్ ద స్ట్రెచింగ్ వైర్ ఇవ్వచ్చు. వర్క్ డన్ ఇన్ ద స్ట్రెచింగ్ వైర్ అంటే 1/2 × లోడ్ × ఎక్స్టెన్షన్. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ మైండ్ మ్యాప్స్ అన్నది మనం చూసుకున్నట్లయితే హుక్స్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో స్ట్రెస్ అంటే రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక క్వశ్చన్ అనేది పక్కా. ఈ బల్క్ మాడ్యులస్ అన్నది ఎలా ఉంటుంది? హైడ్రాలిక్ స్ట్రెస్ బై వాల్యూమ్. బల్క్ అంటే వాల్యూమ్ అని గుర్తుపెట్టుకోండి. షియర్స్ మాడ్యులస్ అంటే ఏరియా అని గుర్తుపెట్టుకోండి, టాంజెంటియల్ ఏరియా. సో ఇక్కడ స్ట్రెస్ అనేవి మళ్ళీ 3 టైప్స్గా ఉంటాయి. లాంగిట్యూడినల్ స్ట్రెస్, వాల్యూమెట్రిక్ స్ట్రెస్, షియరింగ్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ అంటే లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది. వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అంటే వాల్యూమ్, షియరింగ్ స్ట్రెస్ అంటే ఏరియా. సో ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఆల్రెడీ మనం చూసాం. సో ఈ రిలేషన్స్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదే, బట్ నాట్ దట్ మ్యాండేటరీ. ఎలాస్టిసిటీ అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ అనేది మళ్ళీ రీగైన్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మనం ఫోర్స్ అనేది యాక్ట్ చేసినట్లయితే ఈ సేమ్ అంటే ఏదైతే ఒక ఆబ్జెక్ట్కి ఫోర్స్ యాక్ట్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ కూడా ఒక ఫోర్స్ అన్నది ఎగనెస్ట్గా యాక్ట్ చేస్తుంది. ఆ యాక్ట్ చేసేదాన్ని ఎలాస్టిసిటీ అంటాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ కూడా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఉంటుంది, అంటే లెంత్లో చేంజ్ ఉన్నట్టు. వాల్యూమెట్రిక్ అంటే వాల్యూమ్లో ఉన్నట్టు. షియరింగ్ స్ట్రెస్ అంటే ఏరియాలో ఉన్నట్టు. పాయిజన్స్ రేషియో అంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ వీడియోలో మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ మొత్తం చాప్టర్ అనేది రివైజ్ చేసుకున్నాం. మ్యాక్సిమం అక్కడి నుంచి సమ్స్ అనేవి వస్తాయి, ఇక్కడి నుంచి బయటకు అన్నది క్వశ్చన్ అన్నది వెళ్దు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది.